నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. 10వ తరగతి పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం అన్నారు. విద్యాశాఖ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 32,355 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 139 పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులు మాస్ కాపీయింగ్ పాల్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అందరికీ నమస్కారం అండి. 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి 18 నుంచి 30వ తారీఖు వరకు జరుగుతాయి. జిల్లాలో ఈ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం 139 సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 139 సెంటర్స్లో 32,355 మంది పిల్లలు పరీక్ష రాయబోతూ ఉన్నారు. ప్రతిరోజు మార్నింగ్ 9:30 నుంచి 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల కోసం మనకున్నటువంటి లైన్ డిపార్ట్మెంట్స్తో కలిపి అన్ని ఏర్పాట్లు ప్రతి పాఠశాలలో చేయడం జరిగింది. ఈ 139 ఎగ్జామినేషన్ సెంటర్స్లో పిల్లలందరికీ డ్రింకింగ్ వాటర్, ఫర్నిచర్, ఫ్యాన్స్, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవన్నీ ఏర్పాటు చేసాం. 139 సెంటర్లో కూడా 144 సెక్షన్ ఇవ్వటం జరిగింది. ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది, ఏఎన్ఎం విత్ మెడికల్ కిట్ ఉంటారు. సో పిల్లలు సౌకర్యవంతంగా ఎగ్జామినేషన్ రాసుకోవడానికి ఏలూరు జిల్లాకు సంబంధించి 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం అన్ని ఏర్పాట్లు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఒకరోజు ముందుగానే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళి చూసుకోవచ్చు. పేరెంట్స్కి, స్టూడెంట్స్ కూడా మేము అనుమతిస్తాం. ఈరోజు సాటర్డే, రేపు సండే కూడా పిల్లల్ని అలో చేస్తాం. వాళ్ళు ఎక్కడ ఎగ్జామ్ రాసుకుంటున్నారు, ఏ రూమ్, ఇటువంటివి అన్నీ కూడా అలో చేయడం జరుగుతుంది. సో పిల్లలకి సౌకర్యవంతంగా ఎగ్జామినేషన్ రాసుకునే విధంగా చేసాం. అట్లాగే మాల్ ప్రాక్టీస్ ఎక్కడా కూడా లేకుండా చేయడానికి 6 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేసాం. అట్లాగే 21 సిట్టింగ్ స్క్వాడ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్ దగ్గర కూడా కోడ్ ఉంటుందండి. కోడ్ అది ఒకవేళ ఎవరైనా దాన్ని ఫోటో తీయడానికి ప్రయత్నం చేసినా, ఇంకోటి చేసినా, ఏ స్కూల్ నుంచి, ఏ రూమ్ నుంచి, ఏ విద్యార్థి దగ్గర నుంచి అది వచ్చిందనేటువంటిది కూడా సులభంగా తెలిసిపోయే విధంగా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో పిల్లలకి నా సలహా ఏంటంటే, ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు చక్కగా చదివారు కాబట్టి ఈ సంవత్సరం అంతా హాయిగా ఎగ్జామినేషన్ రాసుకోండి అని అందరికీ సలహా ఇస్తూ, సో జిల్లాలో మిగిలిన డిపార్ట్మెంట్ నుంచి కూడా మంచి కోఆపరేషన్ ఇచ్చారు. నిన్ననే జిల్లా కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి రివ్యూ కండక్ట్ చేయడం జరిగింది. సో జిల్లాలో 18వ తారీఖు నుంచి పరీక్షలు కండక్ట్ చేయడానికి అన్నీ సిద్ధం చేశాం. పిల్లలందరూ చక్కగా పరీక్షలు రాసుకోవడానికి అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది. 139 సెంటర్లు అండి, 32,355 మంది పిల్లలు. ఆర్టీసీ బస్సులో హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళు ఉచితంగా ప్రయాణం కూడా ఇస్తారు. అది ఆల్రెడీ ప్రెస్ నోట్లో కూడా ఇచ్చాం. పిల్లలు ఎటు నుంచి ఎటైనా వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కూడా జస్ట్ వాళ్ళ హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళు వితౌట్ ఎనీ ఛార్జెస్ ఉచితంగా ప్రయాణాలు వాళ్ళు అలో చేస్తున్నారు. 8:30 నుంచి పిల్లల్ని అలో చేస్తాం. జెన్యూన్ రీజన్ ఉంటే కొద్దిగా 1 or 2 minutes, 5 minutes వరకు మేము అలో చేస్తాం. పిల్లల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టాం.